రీసెంట్గా ల్యాండ్ స్లైడ్ ఏదో జరగడంతో అక్కడ పోలీసులు వెళ్ళి ప్యాట్రోలింగ్ చేస్తే ఈవిడ దొరికింది. ఇవన్నీ ఒక చిన్న ఇల్లు, గుహ, లోపల ఏదో జరుగుతుందని వెళ్తే ఈవిడ రష్యన్ మహిళ పిల్లలతో సహా ఉందన్నమాట. నువ్వు బయటికి రా అమ్మ అంటే, మేము చాలా నేచర్కి దగ్గరగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం అని చెప్పి ఈవిడ వాదించడం మొదలెట్టిందనమాట. మనకి ప్రపంచంలో ఎలోన్గా అంటే అందరినీ వదిలేసేసి బయటికి వెళ్ళిపోయి బతికిన స్టోరీస్ చాలా ఉన్నాయి. ఇవి కొన్ని అయితే ఫ్రిక్షన్ అనమాట. ఉదాహరణకి ఒక షిప్ రెక్కేజ్ అంటే ఒక నౌక మొత్తం మునగటంతో రాబిన్సన్ క్రూసో మనకు తెలుసు. అదొక ఫిక్షియస్ స్టోరీ. ఎవరు లేని ప్రపంచం వెళ్ళి ఒక్కడే బతుకుతూ ఉంటాడు. అదేవిధంగా ఇంటూ ద వైల్డ్ అనే మూవీ క్రిస్టోఫర్ మెక్కాండిల్స్, ఈ స్టోరీలో కూడా ఒక వ్యక్తి ఒంటరిగా ఎలా బతికాడో ఆ స్టోరీ మొత్తం ఉంటుందన్నమాట. అయితే మొత్తానికి మాత్రం ఇలా నేచర్కి దగ్గరగా మనం గమనిస్తున్నాం. ఒక కొన్ని సంవత్సరాల క్రితం కోతులకి ఒక బేబీ దొరికితే ఆ బేబీని ఎలా పెంచి పెద్ద చేశాయో, సో అడవుల్లో మనుషులు బతకటం, అడవుల్లో మనుషులు అడవితో అనుసంధానమై బతకటం, ఇవన్నీ చాలా వరకు మనం ఫిక్షన్లో చూస్తాం. కానీ నిజంగా ఇది జరిగిందా అంటే ఈ మధ్య న్యూస్ ఇదే చెప్తుందనమాట. ఒక రష్యన్ మహిళ ఇలా కేవ్స్లో బతికి ఇలానే కేవ్లోనే చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది. ఎంతకాలం నుంచి ఉంటుందో ఆవిడ చెప్పను కూడా చెప్పట్లేదు అని చెప్పి. దీనికి సంబంధించి ఎప్పుడైతే న్యూస్ వైరల్ అయిందో ఇజ్రాయెల్లో ఎవరైతే ఈవిడ పార్ట్నర్ ఉన్నాడో అతను పిల్లల్ని చూడటానికి మళ్ళీ తిరిగి వస్తున్నాడంట. మొత్తానికి ఇలాంటి కథలు దేశంలో ఎన్నున్నాయో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి.